ఈరోజు మీకు ఒక ఇన్స్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ నావెల్‌ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. దాని పేరు 'ద అన్‌లైక్లీ పిల్గ్రిమేజ్ ఆఫ్ హారోల్డ్ ఫ్రై'. దీన్ని రాశారు రేచల్ జాయిస్ గారు. ఈ నావెల్‌లో హారోల్డ్ ఫ్రై అనే అతను 65 ఇయర్స్ రిటైర్డ్. ఆయన తన భార్య మౌరీన్‌తో ఒక ఇంగ్లాండ్‌లోని ఒక విలేజ్‌లో జీవిస్తూ ఉంటారు. ఆయన రిటైర్ అయ్యి 6 మంత్స్ అయినా కూడా ఎంతసేపు కుర్చీలో నుంచి కదలకుండా హ్మ్. చిన్న పనులు కూడా చేయకుండా ఉంటూ ఉంటారు. వాళ్ళ ఆవిడ చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఆయన ఒక సాధారణమైన చాలా వ్యక్తి. పబ్స్ సూపర్విజన్ అని ఒక సేల్స్ రెప్‌గా చేసేవాళ్ళాయన. ఆయన పెద్ద ప్రమోషన్స్ గాని, పెద్ద అటెన్షన్ సీకర్ గాని కాదు. ఒక నార్మల్ వ్యక్తి, నార్మల్ లైఫ్ లీడ్ చేశారనమాట. అయితే ఆయనకి ఒకరోజు ఒక లెటరొస్తుంది. ఆయన ఫార్మర్ కొలీగ్ అనమాట. ఆవిడ క్వీన్ హెనెస్సీ అని. ఆవిడ లెటర్ రాస్తుంది. నేను క్యాన్సర్‌తో బాధపడుతూ ఉన్నాను. నాకు సర్జరీ కూడా జరిగింది ట్యూమర్ తీయటానికి. కాకపోతే అది ఆహ్, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. నేనింకా లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాను. హ్మ్. నాకు పరిచయమైన మంచి వాళ్ళందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇలా నేను గుడ్ బై చెప్తున్నాను అని చెప్తదనమాట. ఆ లెటర్ చదివిన తర్వాత ఆయన చాలా బాధపడతాడనమాట. ఆ లెటర్ అలా చూసుకుంటూ ఆవిడకి ఏమి రిప్లై ఇవ్వాలని ఏదో రాసి, మళ్ళా చింపేసి, ఏదో రాసి, మళ్ళా చింపేసి అలా తీవ్రమైన మనోవేదనకు గురవుతాడు. వాళ్ళ భార్య కూడా పక్కనే ఉండి అంతా గమనిస్తూ ఉంటుంది. తర్వాత ఆయన 2 లైన్‌లు లెటర్ రాస్తారు. రాసి కవర్‌లో పెట్టుకొని పోస్ట్ చేయడానికని ఎళ్తారనమాట. ఒక పోస్ట్ ఆఫీస్ కింద నుంచి అక్కడ పోస్ట్ చేయబుద్దవ్వదు. రెండో పోస్ట్ ఆఫీస్‌కెళ్తారు. ఆయనకేంటంటే ఆవిడ చెప్పిన విషయానికి నేనిచ్చే సమాధానానికి అంటే సరిపోయిందా? సమాధాన పడట్లేదనమాట ఆయన మనస్సు. ఇంకందుకని అలాగ అన్ని పోస్ట్ ఆఫీసులకెళ్ళి ఎక్కడా పోస్ట్ చేయకుండా చివరికేమి ఈ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక అమ్మాయుంటుంది. ఆ అమ్మాయుంటుంది కొంచెం ఈయన చెప్పింది విని నాకు కూడా ఒక ఆంటీ ఉండేది. ఆవిడ కూడా క్యాన్సర్‌తో బాధపడింది. కాకపోతే మేమందరం ఆవిడ బ్రతుకుతుంది అని నమ్మాము. అందుకని ఆవిడ జీవించింది అని చెప్తదనమాట. అంటే అప్పుడు ఆయన అనుకుంటాడనమాట. ఓకే. ఫెయిత్ మీద వాళ్ళ ఆంటీ బ్రతికింది గాబట్టి, ఆయన ఒకటే డిసైడ్ చేస్తాడు. చేసి ఒక లెటర్ రాస్తాడనమాట. "నువ్వు వెయిట్ చేస్తూ ఉండు. నేను నీ దగ్గరకొస్తాను. నేను నడుస్తూ ఉంటాను నీ దగ్గరికి. నువ్వు వెయిట్ చేస్తూ ఉండు" అని లెటర్ రాస్తాడు. లెటర్ రాసి పంపించేస్తాడు. పోస్ట్‌లో వేస్తాడు. వేసిన తర్వాత వాళ్ళ ఆవిడేమో ఏంటి ఇంతవరకు రాలేదు అని చెప్పి కాల్ చేస్తుందనమాట. కాల్ చేస్తే ఈయన మొబైల్ ఎత్తుకొని ఎళ్ళరనమాట. ఆవిడ కంగారు పడుతూ ఉంటుంది. ఈయన ఇంకా వాకింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. చేసి ఒక చోట నుంచి ఆ మిసెస్‌కి కాల్ చేస్తాడు. నేనిలాగ బయలుదేరి వెళ్తున్నాను. నడుచుకుంటా వెళ్తాను అంటే, అది 600 మైల్స్ ఉంటుందనమాట. ఆవిడంటుంది, "నువ్వు ఎలా అని బయలుదేరుతున్నావు? ఎలా వాక్ చేస్తావు? నువ్వు కొంచెం దూరం కూడా ఇంట్లో వాక్ చేయవు. అయినా నువ్వు ఏమైనా క్యాన్సర్ డాక్టర్‌వా నువ్వు? స్పెషలిస్ట్‌వా? ఆవిడకి ఎలాగా క్యూర్ అవుతుందని నువ్వు నడిస్తే ఆవిడకి క్యూర్ అవ్వడం ఏంటి? ఇది చాలా విడ్డూరంగా ఉంది" అంటాడు. అంటే ఆయనంటాడు, "నేను నమ్ముతున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తాను. ఆవిడక్కడ నా గురించి వెయిట్ చేస్తూ ఉండాల్సిందే" అంటాడనమాట. అంటే ఆయన ఒక రకమైన అలాగా విశ్వాసం పెట్టుకున్నాడు. ఈయన నడిచినంత సేపు ఆవిడక్కడ బ్రతికి ఎదురు చూస్తూ ఉంటుందని. ఆవిడ మిసెస్ అంటుంది, నువ్వు కొంచెం కొన్ని మైల్స్ ఎళ్లి మళ్ళా వెనక్కి తిరిగొస్తావు. నువ్వంత పెద్ద నడిచే వ్యక్తివి గూడా కాదు" అని పెట్టేసింది ఫోను. "నువ్వు మొబైల్ గూడా పట్టుకెళ్ళడం మర్చిపోయావు" అంటే, అయినా గూడా ఆయన అలా ముందరకు సాగుతాడనమాట. అలా ముందరగా సాగుతూ ఉంటే, ఆయనకి పాపం నడక అంత అలవాటు లేదు. రోజు నడుస్తూ ఉంటాడు. కాళ్ళకేమో అంతా బాగా గాయాలయిపోతూ ఉంటాయి. హ్మ్. ఇంక చివరికి వాకింగ్ షూస్ గూడా సరిగ్గా ఉండవు. యాచింగ్ షూస్ అని అవేసుకుంటాడనమాట. అవి వాకింగ్ కూడా సరిపడవు. కానీ వాటిలతోటే నడుస్తూ ఉంటాడాయన. కాళ్ళకన్నీ గాయాలవుతుంటాయి. ఆ ప్లాస్టర్స్ తీసుకోవటం, అంటించుకోవటం, మందులేసుకోవటం, రాత్రిపూట ఎక్కడన్నా స్టే చేయటం, మళ్ళా పగలు నడవటం, ఇలా చేస్తూ ఉంటాడనమాట. కాకపోతే రాత్రి హోటల్‌లో ఉన్నప్పుడు మరుసటి రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఎవరైనా కలిస్తే, వాళ్ళతో ఆయన ఈ స్టోరీ చెప్పినప్పుడు అందరూ ఆయన అదంతా వినేసి కొంచెం స్కెప్టికల్‌గా చూస్తారనమాట. ఏంటిది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఈయన నడవడం ఏంటి? ఆవిడక్కడ టెర్మినల్ స్టేజెస్‌లో ఉన్న ఆవిడ వెయిట్ చేయడం ఏంటి? అని అందరూ నవ్వుకుంటా ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ స్టోరీస్ కూడా చెప్తూ ఉంటారనమాట ఆయనకి. అలాగా వినుకుంటా ఆయన
అలా దారిలో నడుచుకుంటా వెళ్తూ ఉంటారు. రాత్రులు ఎక్కడైనా స్టే చేస్తూ ఉంటారు హోటల్‌లో. పగలేమో నడక పెడతా ఉంటారు. ఆయనకేంటంటే ఇంకా నొప్పులు అధికం అయిపోతా ఉంటాయి. భరించలేకుండా ఉంటాడు. అయినా అలా మెడిసిన్స్ తీసుకొని ఎలాగోలాగా ఆవిడని మాత్రం నేను రీచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. రీచ్ అయ్యి ఆవిడని చూడాలి అని బాగా గట్టిగా అనుకుంటాడనమాట. ఇలాగ దారిలో వెళ్ళేటప్పుడు ఆయన రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఆవిడతో గడిపిన క్షణాలు, ఆ పాత రోజులు, వాళ్ళ అబ్బాయి చిన్నప్పుడు ఎలా చేసేవాడు అవన్నీ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఆయన కూడా చాలా బాధని క్యారీ చేస్తూ ఉంటాడు లోపల. ఆయన కొడుకు కూడా ఓవర్ డోస్ డ్రగ్స్‌తో ఇంట్లో గ్యారేజ్‌లో సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడనమాట. అందుకని భార్యాభర్తల ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆ ఫ్రిక్షన్ ఉంటూనే ఉంటుంది. ఆ బాధని క్యారీ చేస్తూ ఉంటాడు. ఈయన దగ్గరకొచ్చి కొంతమంది కథలు వాళ్ళ స్టోరీస్ చెప్పుకున్నప్పుడు అనుకుంటాడనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా బాధని క్యారీ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రకమైన బాధని. కాకపోతే వాళ్ళందరూ చాలా నార్మల్‌గా జీవిస్తూ ఉన్నారు గానీ, ఒక్కళ్ళ హృదయాల్లో చాలా బాధుంది. క్యారీ చేస్తూ ఉన్నారు అనుకుంటాడు. కానీ పైకి మాత్రం వాళ్ళందరూ నార్మల్‌గా అన్ని పనులు చేసుకుంటూనే ఉంటారు కానీ, ఎంతో బాధను అనిపిస్తూ ఉన్నారు. హ్యూమన్స్ ఆర్ యూనిక్ అంటాడనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన బాధ. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేటప్పటికి ఒక డాగ్ ఆయన వెనకాల పడి వస్తూ ఉంటుందనమాట. అలాగా ఆయనకి తోడవుతుంది. ఇంకా కొన్ని రోజులయ్యాక ఆయనకి ఏమైపోతుందంటే బడ్జెట్ బడ్జెట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఆయన రిటైర్మెంట్ ఫండ్స్‌లో నుంచి అంతా తీయటం, ఇలా వాకింగ్ చేయటం, ఇంకా చివరికి ఏమనుకుంటాడంటే ఇంకా ఈ డబ్బులు మా మిసెస్ కూడా ఏం మిగిలేటట్లేవని చెప్పి ఆయన ఆయన డెబిట్ కార్డ్‌ని, వాలెట్‌ని వాళ్ళ మిసెస్‌కి పంపించేస్తాడన్నమాట. అప్పటినుంచి రోడ్ సైడ్ పడుకోవడం, ఎవరింట్లోనన్నా పడుకోవడం ఒప్పుకుంటే, అలా ఒక స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకోవడం అలవాటు చేసుకుంటాడు. డే టైమ్‌లో కూడా ఎవరైనా బ్రెడ్ ఆఫర్ చేస్తే తినటం. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు ఆ డాగ్‌తో పాటు ఇంకొక అబ్బాయి గూడా యాడ్ అవుతాడు. ఆ అబ్బాయి గూడా నేను గూడా వస్తానండి. మీ కాజ్ చాలా బావుందంటాడు. అలా వెళ్ళే వాళ్ళందరూ అలా వెళ్తూ ఉంటుంటే ఆయనకి మేమొస్తాం. ఆయన ఆయన కథంతా కొంచెం పేపర్‌లలో వాటిల్లో వస్తూ ఉంటుంది. ఇలాగా బయలుదేరుతున్నాడు ఈయన ఆమెను చూడటానికి అని. అనేటప్పటికి పేపర్‌లలో వాటిల్లో వస్తూ ఉండేటప్పటికి చాలామంది జనాలు ఆయన వెనక చేరతారనమాట. చాలామంది జనాలు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆయనేం చేస్తాడంటే అప్పుడు వాళ్ళ మిసెస్ వచ్చి ఇంకా సగం దూరం వచ్చేసాడనమాట ఆయన. అప్పుడు వాళ్ళ మిసెస్ కూడా వస్తుందనమాట. వచ్చి చూసి వెళ్తుంది. అప్పుడు ఒక విలేకరు అడుగుతాడు. "ఏంటి మీ వారు ఏమన్నా క్యాన్సర్ స్పెషలిస్టా? ఏం నడవడం ఏంటి? అక్కడ ఆవిడ వెయిట్ చేయమంటావేంటి? ఆవిడ ఉందా? లేదా? ఏంటి?" అంటే ఆవిడ ఒకటే మాట అంటుంది. "ఆయన పట్టుదలగా ఉన్నారు. ఆయనకి నమ్మకం పెట్టుకున్నారు. ఈయన నడిచినంత కాలం ఆవిడక్కడ బ్రతికి ఉంటదని. ఆయన నమ్మకమే గెలుస్తదా లేదా చూద్దాం" అన్నట్టు మాట్లాడుతుందనమాట. అని ఆవిడ వాళ్ళ హస్బెండ్‌ని చూసేసి మళ్ళా వాపస్ ఎళ్ళిపోతుంది. ఇతను ఇలా నడుచుకుంటా ఉన్నప్పుడు పెద్ద గ్రూప్‌గా తయారవుతారు. వాళ్ళందరూ రాత్రులు స్టే చేసేటప్పుడు కొంచెం అంతా ఇబ్బందులు పడుతూ ఉంటాడీయన. కానీ చెప్పలేడు. అలాగే కంటిన్యూ చేయాలనుకుంటాడు. దారిలో ఏంటంటే అంతకుముందు ఒక బిజినెస్ మ్యాన్‌కి పలానా స్టేజ్‌కొచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తానంటాడనమాట. అంటే అక్కడికొచ్చినప్పుడు నువ్వు నన్ను కలువు అంటాడాయన. సరే అక్కడికొచ్చాడు కదా ఆయన అని చెప్పేసి నేను ఇలా వెళ్ళాలి. ఫలానా ఆయన నన్ను రమ్మన్నారు అంటే, ఆ గ్రూప్‌లో వాళ్ళందరూ అంటారు వాళ్ళందరూ చేరి లేదు లేదు లేట్ అయిపోతుంది. మనమే ఎళ్ళిపోదాం. ఈయన ఉన్నా లేకపోయినా కూడా ఈయన వస్తే రాని లేకపోతే లేని లేకపోతే పోని మనం వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరి ఎళ్ళిపోతారనమాట. అంటే అప్పటికే బాగా ఫోటోగ్రాఫర్సు ఇంకసలు పేపర్‌లలో న్యూస్‌లు రావడం, వీళ్ళ గురించి వీళ్ళందరిని హీరోలు చేయటం అది ఎక్కువైపోతుందనమాట. అందుకని వాళ్ళందరికీ ఆ అటెన్షన్ అంతా నచ్చి ఇంకా వాళ్ళే ఎళ్ళిపోతారు హాస్పిటల్‌కి. కానీ వెళ్ళేటప్పటికి క్వీనీ గాని, హాస్పిటల్‌లో స్టాఫ్ గాని ఎవ్వరు బయటికి రారు. వీళ్ళు బయటే పెద్ద ప్రెస్ మీటింగ్ పెట్టేసుకొని పేపర్స్‌లో, బీబీసీలో అంతా వాళ్ళ ఫోటోలొచ్చేలాగా వాళ్ళు చేసుకొని వాళ్ళెళ్ళిపోతారనమాట. ఈయన అక్కడికెళ్ళేటప్పటికి ఆ బిజినెస్ మ్యాన్ లేడు. ఆయన ఏదో వెకేషన్‌లో ఎళ్ళిపోతాడు. ఈయన మళ్ళా నడుచుకుంటూ ఎళ్తాడు. వెళ్ళేటప్పుడు ఇంకా ఆయనకి ఒక రకమైన రాను రాను ఆయనలో ఒక కొన్ని రోజులు బాగా హుషారుగా ఉన్నా గూడా రాను రాను బాగా డిస్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడనమాట. నేను వెళ్ళినా గూడా తను ఉంటుందో లేదో, నేను వెళ్ళటం అంత ముఖ్యమా? ఇంకా అలాంటి రకరకాల ఆలోచనలు ఆయన్ని వేధిస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆయన హాస్పిటల్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎలా ఉంది అనంటే నర్స్ చెప్పుద్దనమాట. మీరు ఎప్పుడైతే నడుచుకుంటూ వస్తానన్నారో అప్పటినుంచి ఆవిడలో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంది.
ఆవిడ ఆవిడ మేమందరం కూడా మీ గురించి ఎదురు చూస్తున్నాం, జాగ్రత్తగా వచ్చేయండి అని వాళ్ళు కూడా చెప్తారు. చెప్పేటప్పటికి అది వినేటప్పటికి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే. నేను చేసేది చాలా కరెక్ట్‌గానే ఉంది. తను నా గురించి వెయిట్ చేస్తుంది అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటి వరకు ఆయన కొన్ని రోజులుగా ఆయన పడుతున్న నిస్పృహ, ఆవేదన అవన్నీ తగ్గుతాయన్నమాట. సరే ఎలాగైనా వెళ్ళాల్సిందే అని మళ్ళా డిసైడ్ అయిపోయి మళ్ళా నడుచుకుంటా మొత్తానికి 87 డేస్ ఆయన అలాగా నడిచి, నడిచి, నడిచి 627 మైల్స్ ఏమో మొత్తం జర్నీ చేసి ఆవిడని చేరుకుంటాడనమాట. అంటే ఈయన అంతగా ఆవిడని ఒక ఆయన, ఈవిడ ఇద్దరు కలిసి ఒక అదే కంపెనీలో పనిచేస్తారు. ఈయన పబ్స్ సూపర్విజను. ఆవిడేమో దానిలో అకౌంటెంట్ అనమాట. ఆవిడ చేసిన మేలు ఆయన హృదయంలో ఉండబట్టి, గట్టిగా ఉండబట్టి, ఆయన ఎంత నడక గాని ఆవిడని చూడాలి అనే తాపత్రయం ఎందుకు పడ్డాడంటే, ఈయన కొడుకు చనిపోయినప్పుడు ఇతను చాలా ఆవేదనతో ఉంటాడు. చాలా డిస్ట్రెస్ ఉంటాడు. వాళ్ళ బాస్ నేపియర్ అని చాలా దుర్మార్గుడనమాట అతను. భార్యల్ని హింసించడం, స్టాఫ్‌ని హరాస్ చేయటం చాలా ఎక్కువగా ఉంటది. ఇతను ఆ గ్రడ్జ్ అంతా పెట్టుకొని ఒకరోజు రాత్రి ఫుల్లు తాగేసి, ఆయన గదిలో గ్లాస్ డోర్‌ని బ్రేక్ చేసేసి, లోపల వాళ్ళ బాస్ వాళ్ళ మదర్ ఏవో ఇస్తుందన్నమాట గిఫ్ట్స్. వాటినన్నిటిని స్మాష్ చేసేసి ఎళ్ళిపోతాడు ఇతను. ఆ నెక్స్ట్ డే ఆ బాస్ ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? అన్నప్పుడు ఆవిడ క్వీనీ ఏముంటుందంటే నేనే చేశానని చెప్పి ఆవిడ రిజైన్ చేసేసి ఎళ్ళిపోతుంది. ఇంకా తర్వాత వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు ఈయనకి తెలుస్తుందనమాట ఆ విషయం. ఇంకా అది ఆవిడ ఎక్కడుందో ఆవిడ మిసెస్ కూడా ఒక మెసేజ్ ఇచ్చి వెళ్తుంది కానీ మిసెస్ ఏమో ఆవిడ దుఃఖంలో ఉంది. ఆవిడ కూడా ఈయనకి ఇన్ఫార్మ్ చేయదనమాట. అందుకని అతనికి ఆ కృతజ్ఞత అనేది లోపల ఉంటుంది. ఆయన చిట్ట చివర ఆయన 65 ఇయర్స్ వరకు వర్క్ చేస్తాడు. రిటైర్ అయిపోతాడు ఆ ఉద్యోగంలో అనమాట. అందుకని ఆ హెల్ప్ చేసిన ఇది ఆయనకి మనసులో ఉండి ఆయన ఆవిడని కలవాలనుకుంటాడనమాట. సరే ఇలాగ వెళ్తూ, వెళ్తూ చివరికి లాస్ట్ డేకి ఆయన హాస్పిటల్‌కి చేరతాడు. ఆ నర్స్ వచ్చి ఆయన్ని ఇన్వైట్ చేసి లోపలికి తీసుకెళ్తుంది. అక్కడ చూస్తే ఆ క్వీనీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటదనమాట. అంటే ఇంకా మొహం అంతా పెద్ద పెద్ద ట్యూమర్స్‌తో మనిషి మొహం అంతా పెద్ద పెద్ద ట్యూమర్స్‌తో అంటే చాలా అసల ఇతను వచ్చి నిలబడితే ఆవిడ అసలు కళ్ళు మూసుకొని అలా పడుకునే ఉంటదనమాట. ఇతను కొంచెం పలకరిస్తాడు. నేను నీకు గిఫ్ట్స్ తెచ్చాను అని చెప్పి ఆ పింక్‌దేదో ఉంటుందనమాట. అది అంతా గదంతా మంచి లైట్ వెదజల్లుతూ ఉంటది. అది ఆవిడ కిటికీ దగ్గర పెడతాడు. ఆవిడని పలకరిస్తాడు. కానీ ఆవిడ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమీ రాదు. సరే ఇంకా చూసాను నేను అని బాధ కొద్దీ ఆవిడ పరిస్థితిని చూసి బాధ కొద్దీ అతను తిరిగి బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడనమాట. అప్పుడు ఆవిడ నెమ్మదిగా చెయ్యి కదిలిచ్చి ఒక వైపుకి కష్టం మీద తిరిగి అతన్ని చూస్తుంది. అదే ఇతను కూడా చూస్తాడు తల తిప్పి. అంటే 20 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట వాళ్ళిద్దరూ అలాగా చూసుకోవడం. అయితే ఇంకా ఆవిడని చూసి మళ్ళా లోపలికొచ్చి ఆవిడకి అన్నీ చెప్పాల్సినవి చెప్పి యూ విల్ బీ బెటర్, మీరు బాగైపోతారు, మీరేమి బాధపడకండి అని చెప్పేసేసి అతను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడి బయటకొచ్చి ఆడ కూర్చొని బాధపడుతూనే ఉంటాడనమాట. అంతలోకి వాళ్ళ భార్య అసలు ఇన్ని రోజులు పాపం అంటే ట్రాక్ చేస్తూ ఉంటదనమాట. ఎక్కడున్నాడు? ఏంటి? అనేది అలా ట్రాక్ చేసుకుంటూ. ఈవిడ కూడా ఒక అన్ని డేస్ 87 డేస్ ఒక్కరితే ఉండేటప్పటికి మళ్ళా ఇతను చేసిన అంటే ఒక సాధారణమైన వ్యక్తి అలాగా పట్టుదలతో అలాగా ఎంత కార్యం చూడాలి అనుకునే వ్యక్తిని చూడటానికి గురించి ఎంత కష్టాలు పడి అతను వెళ్ళడం ఇవన్నీ చూసేటప్పటికి ఆవిడకి కూడా అతని మీద ప్రేమ కలుగుద్దనమాట. పాత ఫ్రిక్షన్స్, పాత ఇరిటేషన్స్ అన్నీ పోయి అతని మీద ప్రేమ కలుగుతుంది. అతన్ని మిస్ అవుతుందనమాట. అందుకని ఆవిడ కూడా వచ్చి అప్పుడు అతని పక్కన కూర్చుంటుందన్నమాట. కూర్చొని ధైర్యం చెప్తుంది. ఎలా ఉంది? ఏమన్నా మాట్లాడిందా? అంటే లేదు. సర్జరీ చేసి ఆవిడ నాలుకని తీసేశారు. ఇంకా వా అంతా ఆవిడ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అని చెప్తాడనమాట. చెప్తే బాధపడతారు. మరుసటి రోజు నర్స్ ఫోన్ చేసి క్వీనీ గారు చనిపోయారు. కానీ ఒక సాటిస్ఫైడ్ దీంతోనే చనిపోయింది ఆవిడ అని చెప్తారనమాట. ఆవిడ ప్రేయర్ మీటింగ్‌కి అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని
మాట్లాడుకుంటూ కొంచెం సంతోషంగా ఉంటారనమాట. మీకు నచ్చిందా ఈ నవల?